వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఏంజిల్ నెంబర్స్ ఇవి ఒక పేరులో ఉన్న మొబైల్ నెంబర్లో ఉన్న లేదు అని అంటే మనకి చాలామందికి వెహికల్స్ ఉంటాయి, కార్స్ అని, స్కూటీస్ అని, బైక్స్ అని, సో వెహికల్స్ ఉంటాయి. ఆ వెహికల్ నెంబర్లో ఉన్నా కూడా తెలియని ఒక మ్యాజిక్ జరుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే ఆ మ్యాజిక్ ఎలా జరుగుతుంది అని అంటే ఓన్లీ త్రూ నెంబర్స్, న్యూమరాలజీ ప్రకారంగానే జరుగుతుంది. అది ఎలా ఉంటుంది అనేది ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్, ఏంజిల్ నెంబర్స్లో 000 చాలామంది, కొంతమంది పాజిటివ్ ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది నెగిటివ్ ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు. అందులో ముఖ్యంగా మనం చూస్తే ఇది నెగిటివ్ ఏమో అనుకునేటువంటి వాళ్ళకి న్యూమరాలజీ అసలు ఏం చెప్తోంది, 000 కనుక ఒక పేరులో కానీ, వెహికల్ నెంబర్లో కానీ, మొబైల్ నెంబర్లో కానీ జనరల్గా ఉంటే దానివల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? నాన్న, చాలా మందికి అయితే ఒక అపోహ ఉంది, 000 ఆర్ జీరోస్ ఉంటే ఇది చాలా నెగిటివ్ అనే బలమైన అభిప్రాయం చాలా మందిలో ఉంది. మొన్న కూడా ఒక ఆయన కలిసినాను, ఫోన్లో లాస్ట్లో ఆయనకి 2 జీరోలు ఉన్నాయి. సార్, అందుకే నా లైఫ్ జీరో అయిపోతుందా? సో ఒక కరెక్ట్గా చెప్పాలంటే ఇది జీరో కాదు, సంపూర్ణం. ఇప్పుడు క్రికెట్లో విరాట్ కోహ్లీ 50 కొట్టాక బ్యాట్ ఎత్తాడు, 0 ఉంటుంది. 100 కొట్టాక 2 సున్నాలు ఉంటాయి, బ్యాట్ ఎత్తాడు. అంటే అది అచీవ్మెంట్. 100 ఈజ్ ఎ మైల్స్. 99 అవుట్ అయినా కూడా అది 100 కింద లెక్కేయరు. అవును. సో ఈ సున్నాలు అనేవి ఎక్స్టెండెడ్ సర్కిల్, కంప్లీట్ సర్కిల్. ఒక లైఫ్ పరిపూర్ణంగా మారబోతుంది. మీరు కలలు కనివన్నీ, అంటే మనం ఒక పెద్ద బిల్డింగ్, మంచి ల్యాండ్స్, కార్, అలా కలలు కంటాం కదా. అవును. ఈ పంచభూతాలు దేవుడు ఏం చేస్తారంటే ఏంజల్స్ రూపంలో మనకు పంపిస్తారు, కమ్యూనికేట్ అవుతారు, మనతోనే ఉంటారు. ఒక సైన్ ఉంటుంది, అంటే ముందే చెప్తారు, సంకేతాలు ఇస్తారు. అవును, సంకేతాలు ఇస్తుంటారు. చాలామంది క్యాచ్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి స్పిరిచువాలిటీ కానీ, మెడిటేషన్ కెపాసిటీ, అంటే ఎవరైతే బాగా దైవభక్తిలో ఉంటారో లేదా రోజు 10-20 నిమిషాలు మెడిటేషన్ చేస్తారో వాళ్ళు ఆ ఏంజల్ సైన్స్ని కనుక్కోగలగలరు, కమ్యూనికేట్ కాగలరు. ఇన్నర్ సోల్తో కమ్యూనికేట్ అవ్వడమే ఏంజల్స్ అంటే. మన ఇన్నర్ సోల్ ఆర్ నేచర్తో, అంటే మనం ఎప్పుడైతే మనం బాగా ధ్యానంలో ఉంటామో, చాలా పీస్ఫుల్గా ఉంటామో, దేవుణ్ణి ఎక్కువ నమ్ముతామో, ఇట్ మే బి హిందూ గాడ్ ఆర్ జీసస్ ఆర్ అల్లా, దేవుళ్ళంతా ఒకటే నాకు, పంచభూతాలు. అల్లా 5 letters, జీసస్ 5 letters, అండ్ ఈవెన్ దుర్గా 5 letters, అయ్యప్ప స్వామి 5 letters, 41 days మాల, రోజుకి 5 సార్లు నమాజ్. సో ఈ జీరో అనేది చాలామంది. సో నేను 23 years బ్యాక్ నా ఫస్ట్ ఫోన్ 9966000317. సో ఈ ఫోన్ తీసుకున్నాక నాకు ఏంజల్స్ మాట్లాడడం మొదలుపెట్టాయి. సో ఈ నా ఫోన్ నంబర్ 9966000317. ఈ 000 చూడడం ద్వారా ద ఏంజల్స్ కమ్యూనికేషన్ విత్ మై మైండ్, అంటే ఏదో చెప్పబోతున్నాయనే పాజిటివ్ వైబ్స్ తెలిసాయి. ఓకే. సో అక్కడప్పుడు నేను ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ అబౌట్ 000. సో ఈ 000 అంటే నువ్వు అనుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వబోతున్నావు, నీ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది. సో నేను మెడికల్ ఫీల్డ్, ఎంబీబీఎస్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ జాబ్ వదిలేసి నేను న్యూమరాలజీ వైపు రావడం, సో ఇన్ని లక్షల మంది క్లయింట్స్కి నేను దారి చూపించడం, వెలుగునివ్వడం. సో 000 నాకు వెలుగునిచ్చింది, నేను ఈ వెలుగుని ప్రపంచానికంతా ఇచ్చాను. సో 000 ఈజ్ నాట్ జీరో. ఇది మనం అనుకున్న అంటే మనం థింకింగ్ పాజిటివ్ ఉండాలి. నేను ఇది చేయగలనా లేదా అంటే ఏంజల్స్ సపోర్ట్ చేయవు, కంప్లీట్ పాజిటివ్ థింకింగ్ ఉండాలి. సో ఏంజల్స్ మనం పలకరించినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏమంటే, సో 000 మన ముందు కారులో వెళ్తుంది, 0001. సో ఆ జీరోస్ చూసినప్పుడు మనము థ్యాంక్ యూ యూనివర్స్ అనాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని చూశాను, గుడ్ మార్నింగ్ నాన్న అన్నాను, మీరు గుడ్ మార్నింగ్ అన్న అన్నారు. సో ఆ వైబ్స్ ఎలా ఉంటాయంటే తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషను నాకు వస్తున్నాయి, రూమ్లోకి వస్తూనే ఒక ఎనర్జీ కనబడింది. విత్ యువర్ పాజిటివ్ వెల్కమ్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. సో నేచర్ మనం పలకరించినప్పుడు మనం కూడా థ్యాంక్ యూ యూనివర్స్ అనకపోతే మీరు హర్ట్ అవుతారు, నేను రిప్లై ఇవ్వకపోతే. నేచర్ కూడా ఇట్ విల్ ఫీల్ బ్యాడ్. సో పలకరింపుతో నేచర్ ఆల్రెడీ మనతో కాంటాక్ట్లో ఉంది, మన చుట్టూ ఏంజల్స్ ఉన్నారు, మనం ఒంటరిగా లేము, మన చుట్టూ ఉన్నారు, గైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, మన మంచి కోసం దే ఆర్ దారి చూపిస్తున్నారు. మనం రిసీవ్ చేసుకోవాలి దాన్ని పాజిటివ్ నోట్లో. ఎప్పుడైతే నెగిటివ్ థింకింగ్లో ఉంటామో ఏంజల్స్
ఆ హెల్ప్ మనం అందుకోలేము. వీటికి అంటే జీరోకి క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రేట్స్ ఎలా ఉంటాయండి అన్నారు జనరల్గా? సో జీరో అనేది సంపూర్ణం నాన్న. అంటే నువ్వు చేసే పనిలో అంటే ప్రేమ కావాలంటే ప్రేమలో సక్సెస్ అవుతావు. ఆర్థికంగా నువ్వు ఎలా పైకి రావాలి డైరెక్షన్స్ చూపిస్తుంది మనకు. జాబ్ పరంగాన, బిజినెస్ పరంగాన. అంటే మామూలు గ్రోత్ అయితే ఉండదు. 000 అంటే ఎక్స్ట్రాడినరీ గ్రోత్ విత్ హై లెవెల్ ఆఫ్ సక్సెస్. అదే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో అయితే సరే, ఇది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ పరిపూర్ణత. అంటే ఇంకా బాగా అర్థం చేసుకునేలాగా ఈ జీరోస్ దారి చూపిస్తాయి. అంటే ఆ మిస్అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో అది తొలగిపోయేలాగా చూపిస్తాయి మనకు కంటి కట్టినట్టు. ఇప్పుడు భార్యని కొంచెం డామినేట్ చేయడం, తిట్టడం, హరాస్ చేస్తారు కదా, వీళ్ళకి కొన్ని సైన్స్ కనబడతాయి. ఇలా వద్దు, నువ్వు ప్రేమగా ఉండు అని ఒక సిగ్నల్స్ ఇస్తాయి. ఓకే. ఇతను తీసుకున్నాడు అనుకోండి, వెంటనే భార్య మంచిగా మాట్లాడినప్పుడు ఆమె తిరిగి చాలా బాగా ప్రేమిస్తుంది. ఆ కెరీర్లో అయితే ఎలా ఉంటుంది సార్? కెరియర్లో విల్ పీక్ ఆఫ్ ద కెరియర్ 000 అంటే ఆ కెరియర్లో అడ్డంకులు, ప్రమోషన్స్ ఇబ్బందులు ఉంటాయి, లేదా బాస్ మెచ్చుకోకుండా ఉంటాడు. ఎందుకంటే ఈ జీరోస్ కనబడినప్పుడు వీళ్ళ టాలెంట్ బాస్ కనబడిపోతుంది. సో అప్లిఫ్ట్ ఫ్రమ్ ద గాడ్, ఫ్రమ్ ద బాస్, ఫ్రమ్ ద సబార్డినేట్స్. సో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ ఇన్ కెరియర్, పర్సనల్ లైఫ్ అండ్ ఆయుష్ కూడా పరిపూర్ణం. సో ఓకే. సో మనకి జనరల్గా మొబైల్ నెంబర్లో కానీ లేదంటే వెహికల్ నెంబర్స్లో కానీ ఉంటే చాలా బెటర్ అండి. చాలా అంటే మనం డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నా కూడా జస్ట్ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న వెహికల్లో 0001 ఉన్న 0002 ఉన్న దే ఆర్ ఆల్ వెరీ వెరీ లక్కీ. ఆ నంబర్ చూడడం కూడా నేను 9966600317 నంబర్ని రోజు 10 times అని చూసుకుంటాను. అండ్ మార్నింగ్ టైం అయితే నేను నా డైల్ లిస్ట్లో ఉంటుంది ఫస్ట్ నంబర్ అది. సో మార్నింగ్ దైవ గడియల్లో, అమృత గడియల్లో 3 to 5 కనీసం 5 times ఆ నంబర్ని చూసుకొని థ్యాంక్ యూ యూనివర్స్, బ్రహ్మ ముహూర్తంలో థ్యాంక్ యూ, నాకు ఇంత పేరుని, ఇంత డబ్బుని, ఇంత అచీవ్మెంట్, సక్సెస్ని ఇచ్చావు, ఐఆమ్ గ్రేట్ఫుల్ టు యూ, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ అని చెప్పుకుంటాను. ఎస్ సార్. అంటే జనరల్గా అడుగుతూ ఉన్నాను, కొంతమందికి ఏంటంటే మనం రెగ్యులర్గా చూసేటప్పుడు అంటే కెరీర్ వైజ్ కానివ్వండి, లేదంటే రిలేషన్షిప్ వైజ్ కానివ్వండి, లేదంటే కొంతమందికి ప్రొఫెషనల్ బిజినెస్ పాయింట్లో కనుక చూసేటప్పుడు కానివ్వండి, ఇవి ఏ విధంగా ఉంటాయని చెప్పేసి చాలామందికి డౌట్స్ ఉంటాయి. బట్ ఇదంతా పరిపూర్ణత, సంపూర్ణంగా ఉంటుందని చెప్పేసి మీరు చాలా క్లియర్గా చెప్పండి. అవును. కానీ హెల్త్ పాయింట్లో ఎలా ఉంటుందండి? అంటే వెహికల్ నెంబర్స్లో చూసినా, మొబైల్ నెంబర్స్లో చూసినా, డేట్ ఆఫ్ బర్త్లో చూసినా జీరో ఉండేటువంటి వాళ్ళకి హెల్త్ పాయింట్లో అసలు ఎలా ఉంటుంది ఇది? అంటే నేమ్ వైబ్రేషన్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ నాన్న. సో నేమ్ వైబ్రేషన్లో ఒకవేళ వాళ్ళకి 6 వైబ్రేషన్, 8 వైబ్రేషన్ ఉంటే ఈ 0 వైబ్రేషన్కి అవి యాంటీ చేస్తాయి. దెన్ దే విల్ అట్రాక్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ కోపం ఎక్కువ అవుతుంది, ఫ్రస్ట్రేషన్, రెస్ట్లెస్నెస్, ఇరిటబిలిటీ ఇవన్నీ ఎక్కువ అవుతాయి. సో నేమ్ వైబ్రేషన్స్ మనం చెక్ చేసుకొని నేమ్ వైబ్రేషన్స్లో 6 and 8 లేకుండా చేసుకుంటే అడ్డంకులు లేకుండా అండ్ అంటే మనము హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ కోరుకున్నప్పుడు పేర్లో వైబ్రేషన్స్ చెక్ చేసుకోవాలి. పేర్లో వైబ్రేషన్స్ కానీ రాంగ్లో ఉంటే దెన్ వీ షుడ్ కరెక్ట్ ద వైబ్రేషన్స్. అండ్ నేమ్ వైబ్రేషన్స్ కరెక్షన్ వల్ల పీక్ ఆఫ్ సక్సెస్ ఉంటుంది. ఎనీవే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర 2025లో ఏదైనా మంచి మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ పిల్లలు అయితే డైరెక్ట్గా మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి తీసుకొని రండి, చాలా మంచి నేమ్స్ సజెస్ట్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక పాజిటివ్ నెంబర్తో, ఎంజిల్ నెంబర్తో ఉండేటువంటి పేర్లను మాత్రం సజెస్ట్ చేస్తారు. సో మీరు అప్రోచ్ అవ్వచ్చు, డైరెక్ట్గా మణికొండలోనే ఆఫీస్ ఉంటుంది. సార్ జనరల్గా అడుగుతున్నాను, రెగ్యులర్గా మిమ్మల్ని చిన్నపిల్లలు అయితే మీ దగ్గర తీసుకుంటారు డైరెక్ట్? అవును, డైరెక్ట్ అపాయింట్మెంటే తీసుకుంటారు, మంచి నేమ్స్ ఇస్తారు. అవునన్నా. మామూలుగా అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. చాలా మందికి న్యూమరాలజీ మీద అంటే వాళ్ళకి తెలుసు నెగిటివ్ ఉంది, కష్టపడుతున్నాం, ఇబ్బందులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళు స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మనకుండా కలవచ్చు. కొంతమందికి ప్రజెంట్ బాగున్నాము, ఫ్యూచర్లో బాగుంటామా లేదా, ఏదైనా రాంగ్ నంబర్స్ ఉన్నాయి అంటే కొంతమంది 35 తర్వాత నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ పెడితే మీ పేరులో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవా క్లియర్గా చెప్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513.
సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. మీ వాట్సాప్స్ చెక్ చేశాక 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అండి. మీ లైఫ్ అంతా కూడా ఏ ఇయర్ అన్న పట్టిందల్లా బంగారం. మీ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే, అంటే 60% బాగున్నా బాగాలేదని చెప్తానండి. నాకు 90 పైన బాగుండాలి. ఎందుకంటే 60 ఇయర్స్ బతకడం, 60% బాగుండడం, 60 వద్దు. దేవుడిచ్చినప్పుడు 100కి 100 తీసుకోవాలి. సో మీ పేరులో ఏ రాంగ్ ఉంది, ఆ రాంగ్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నా సైడ్ నుంచి మీకు 100% మీ పేరులో ఏంజల్ నంబర్స్ ఇచ్చి మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగా ఉండేలాగా గైడ్ చేస్తాను. మాత్రం 100% నేను మీకు మాట ఇవ్వగలను. ఎస్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ 2025లో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అని ముందే తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. చిన్నపిల్లల పేర్లు మాత్రం డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని మణికొండలో ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి కలవచ్చు. లేదు కొంతమంది డైరెక్ట్గా ఎవ్రీ సండే కలవాలి అనుకున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఎక్కడి నుంచైనా సరే, ఈవెన్ ఫారెన్లో ఉన్నా సరే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.